జిఆర్ కార్ అనే మెడికల్ కళాశాలలో ఆగస్టు 8వ తారీఖు రాత్రి వైద్య జూనియర్ డాక్టర్ అంటే రెసిడెంట్ డాక్టర్ వారు చదువుతూ ప్రాక్టీస్ చేస్తారు. 8వ తేదీ రాత్రి అర్ధరాత్రి తన డ్యూటీని ముగించుకొని 2 గంటలకు కళాశాలలోని సెమినార్ హాల్లో వారు విశ్రాంతి తీసుకుంటా ఉంటే తెల్లవారుజామున సంజయ్ రాయ్ మరియు కొద్దిమంది కలిసి ఆమెను అత్యాచారం చేసి చంపారు. ఇది ఉదయం కళాశాలకు వచ్చిన విద్యార్థులు ఆ సెమినార్ హాల్లో ఈ డాక్టర్ శవంగా పడి ఉండడం చూసి పోలీసులకు యాజమాన్యానికి కంప్లైంట్ ఇస్తే యాజమాన్యం డాక్టర్ గారి తల్లిదండ్రులకు ఫోన్ చేసి మీ అమ్మాయి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకునిందని చెప్పడం జరిగింది. తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ తీసుకెళ్ళిన తర్వాత పోస్ట్ మార్టంలో ఇది ఒక వ్యక్తి చేసిన పని కాదు, ఇది సామూహిక అత్యాచారము మరియు మర్డర్ అని పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్ట్లో మాత్రం చాలా గొడ్డుంచబడే విషయాలు మనకు వచ్చాయి. ఆమెను మూతికి గుడ్డగట్టి కళ్ళకు గుడ్డగట్టి ఆమె ప్రైవేట్ భాగాల్లో 150 మిల్లీగ్రాముల వీర్యం ఉన్నదని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వీటన్నిటిని కూడా కాదని చెప్పి మమతా బెనర్జీ తన కార్యకర్త అయినటువంటి సంజయ్ రాయ్ని కాపాడడానికి ఆమె దీనికి మద్దతుగా ఒక ర్యాలీ చేసి ఆ మూక వచ్చే హాస్పిటల్లో మీద పడి ఆ రేప్ జరిగిన సంఘటన సీన్ మొత్తం రద్దు చేయడానికి తుడిపి వేయడానికి ప్రయత్నం చేశారు. ఇంత జరిగి ఇంత మెడికల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా ఆమె ఆ కళాశాల ప్రిన్సిపల్ రిజైన్ చేసిన వెంటనే అతనికి 24 గంటలు గడవక ముందరే దీనికన్నా పెద్ద కళాశాలలో ప్రిన్సిపల్గా ఉద్యోగం కల్పించారు. అంటే మమతా బెనర్జీ గారి ఉద్దేశం ఏంది? ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించి మెడిసిన్ కంప్లీట్ అయ్యి డాక్టర్గా ఇంటర్న్షిప్ చేస్తున్నటువంటి వ్యక్తి ఇలా రేప్ చేయబడి మర్డర్ చేయబడితే అది ఆత్మహత్యగా చిత్రీకరించడం, వారి తల్లిదండ్రులకు చెప్పడం, వారికి సపోర్ట్గా ఉండడం అని చూసి దేశవ్యాప్తంగా ఉన్న మహిళలు డాక్టర్లు ముందుకు రావడం తర్వాత కలకత్తా కోర్టు ఇది సిబిఐకి అప్పగించండి అని చెప్పడం జరిగింది. సిబిఐకి చెప్పినా కూడా ఇంకా పూర్తి స్థాయిలో వారికి ఇవ్వకపోవడం, సిబిఐ ఇప్పటికైతే రంగంలోకి దిగింది. దీని అంతటిది చూస్తూ ఉంటే ఇది మమతా బెనర్జీ గారు వెంటనే రిజైన్ చేయాలి. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్. అలాగే ఇండియా కూటమి నాయకులు ఎవడే కానీ నోరు మెదపడం లేదు. ముఖ్యంగా రాహుల్ గాంధీ కానీ డిఎంకే కానీ అటు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ కానీ ఇట్లా అఖిలేష్ యాదవ్ పార్టీ కానీ ఎవరు కూడా ఇంత పెద్ద సంఘటన జరిగితే తల ఉంచుకొని సిగ్గు లేకుండా ఉంటున్నారు. ఇంత భయానక మొత్తం భారతదేశంలోనే ఇది భయానకంగా అందరూ కూడా తలదించుకునే పరిస్థితి ఏర్పడింది. గతంలో మనం చూసాం, ఢిల్లీలో నిర్భయ ఇష్యూ జరిగినప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది, నిర్భయ చట్టం తీసుకొచ్చారు, జరిగిపోయింది. తర్వాత దిశ కేసులో కూడా మనం చూసాం, హైదరాబాద్లో దిశ సంఘటన జరిగినప్పుడు కూడా అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం జరిగింది, ఆ దోషులను కాల్చివేయడం కూడా జరిగింది. కానీ ఇంకా ఈ సమాజంలో మహిళల పట్ల పురుషుల యొక్క భావన మహిళలను ఒక ఆట బొమ్మగానే చూస్తున్నారు తప్ప ఇంకా వారికి ఈ స్త్రీకి ఇచ్చే గౌరవం పట్ల వారి విశ్వాసం లేదా వాళ్ళ మెదడులో ఉన్న ఆలోచన తప్పుదోవ పట్టిస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికైనా సరే ప్రతి ఒక్కరు కూడా పాఠశాల స్థాయిలో నుంచి కూడా మంచి క్రమశిక్షణ, తల్లి తండ్రి గురువు దైవం మహిళల పట్ల మనం ప్రవర్తించాల్సిన విషయాలు చిన్నప్పుడే విద్యార్థుల మెదడులో నింపితే ఇలాంటి సంఘటనలు జరగకుండా రాబో రోజుల్లో ఉంటాయి. దానికి తోడు వీరి కుటుంబానికి ఆదుకోవాలి. ఎందుకంటే వారి కుటుంబం ఎంత కష్టపడి అమ్మాయిని డాక్టర్ పెంచి చేశారో అలాగే ఈ దోషులను కఠినంగా శిక్షించాలి. ఒక సంజయ్ రాయ్ గారు మెడికల్ రిపోర్ట్ ప్రకారంగా సామూహిక అత్యాచారం చెప్పారు కాబట్టి ఇక దాని వెనక అక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారా, పొలిటీషియన్స్ ఉన్నారా, డాక్టర్స్ ఉన్నారా, ఎవరున్నారో సిబిఐ నిగ్గు చేర్చి వాళ్ళందరినీ శిక్షించాలి. ఇంత పెద్ద సంఘటన జరిగిన దానికి ఆమె నైతిక బాధ్యత వహించి
మమతా బెనర్జీ గారు రిజైన్ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది.